ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్కు సంబంధించిన సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఈ మార్గంలో మెట్రో రైలు వెళ్తే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. శంషాబాద్ రవిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ మెట్రో ఏర్పాటు అవుతుందని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్కి సంబంధించిన సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఈ మార్గంలో మెట్రో రైలు వెళ్తే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. శంషాబాద్ రవిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ మెట్రో ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి ఫోన్ లైన్ అందిస్తారు. రామలక్ష్మి. ఈ రోజు మనం చూసుకుంటే కనుక మెట్రో విస్తరణ పనులు అయితే కనుక చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గాన్ని చాలా వేగవంతంగా అయితే కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన ఆ పనులన్నీ కూడా అంటే సర్వేలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అంటే ఇక్కడ శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్లు ఉండడం మూలాన అటువైపు నుంచి అంటే ట్రాఫిక్ సర్వేలు ఎట్లా ఉండాలి, అలాగే అక్కడ భూ సర్వే పనులన్నీ కూడా కొనసాగిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అంతా కూడా పర్యావరణానికి చాలా ఉపయోగపడేలా అంటే ఇక్కడ కాలుష్య రహితంగా ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో అయితే కనుక ఇది ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సర్వేలో భాగంగా జరుగుతున్న టెస్టులు, ఈ శాంపిల్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అయితే ఈ రోజు పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ పనులన్నీ కూడా మార్చిలోగా పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే మనకి వరకు చూసుకుంటే కనుక ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఇప్పుడు సైబరాబాద్ ఎలాగో అలాగే ఇప్పుడు 4వ సిటీగా ఈ ఫ్యూచర్ సిటీని అయితే అభివృద్ధి చేయాలన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు అయితే కనుక చాలా అంటే ఇప్పుడు ఫాస్ట్ గా కొనసాగించాలని చెప్పేసి మెట్రో ఎండీ అయితే ఇది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయాలని అయితే వీళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రపంచంలోనే అద్భుత నగరంగా, కాలుష్య రహిత నగరంగా ఏర్పాటు చేయాలి. దీని ద్వారా బయట నుంచి అనేక సంస్థల నుంచి పెట్టుబడులన్నీ కూడా మన హైదరాబాద్ కి చేరుకుంటాయి. అలాగే మన హైదరాబాద్ ని మరింత డెవలప్మెంట్ అనేది కల్పించేలా చేయాలని చెప్పేసి వీళ్ళ ముఖ్య ఉద్దేశంగా అయితే చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండిఏతో అలాగే టీజీఐఎల్ తో కలిసి ఈ మెట్రో రైల్ విస్తరణ పనులు అయితే కనుక చాలా వేగవంతంగా అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ 40 కిలోమీటర్లు నిర్మించబోతున్న ఈ మెట్రో రైలు అయితే కనుక ఇటు శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 నిమిషాల్లో అంటే చాలా వేగంగా ఈజీగా ప్రయాణించాలి. ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో సౌకర్యం కల్పించాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెట్రో రైలు డిపో పక్క నుండి ముఖ్యంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా ఈ మాన్సస్పల్లి రోడ్డు గుండా 5 కిలోమీటర్ల ముందుకు సాగక గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుకునేందుకు మెట్రో ఎండీ అయితే కనుక తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా కూడా అభివృద్ధి చేసేందుకు వీళ్ళైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీని చాలా వేగవంతంగా ఈ ఫ్యూచర్ సిటీకి కావాల్సిన అన్ని సదుపాయాలని కూడా కల్పిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించిన సర్వేలు కూడా ఇప్పుడు పూర్తిగా కొనసాగుతున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి.